ఈ వీడియోలో మనం ఫాస్ట్ బీ ఫామ్ ని నౌన్‌తో కలిపి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్‌గా ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. గతంలోని వ్యక్తుల, వస్తువుల పరిస్థితిని గురించి ప్రశ్న అడుగుటకు ఈ విధమైన సెంటెన్సెస్‌ని ఉపయోగిస్తూ ఉంటాము. ఫార్ములా ఎలా ఉంటుందంటే దీనికి ఫాస్ట్ బీ ఫామ్ వాజ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ నౌన్. ఈ వీడియోలో మనం వజ్ అనే ఫాస్ట్ బీ ఫామ్ గురించి మాత్రమే చర్చించుకుంటున్నాము. వజ్ అంటే ఫాస్ట్ బీ ఫామ్ అంటాము, దీన్నే హెల్పింగ్ వెర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియ అని దీని అర్థం. ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్గా ఐ, హీ, షీ, ఇట్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే హీ ప్లేస్లో మగవారి పేరు ఏదైనా రావచ్చు, షీ ప్లేస్లో ఆడవారి పేరు ఏదైనా ఉపయోగించవచ్చు అనమాట. ప్లస్ నౌన్ అంటే నామవాచకము, అంటే పేర్లను తెలియజేసేది. చూడండి ఒకసారి ఈ నౌన్కి కొన్ని ఉదాహరణలు ఏంటంటే డాక్టర్, టీచర్, లాయర్, స్టూడెంట్, ఇవన్నీ కూడా నౌన్ ఫామ్స్ కింద వస్తాయన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వాజ్ రామ్ ఏ స్టూడెంట్ లాస్ట్ ఇయర్? రామ్ గత సంవత్సరము విద్యార్థిగా ఉన్నాడా? వాజ్ షీ ఏ టీచర్ ప్రీవియస్లీ? ఆమె ఇంతకు ముందు ఉపాధ్యాయురాలిగా ఉన్నదా? వాజ్ హీ ఏ సింగర్ 1 year ago? అతను 1 సంవత్సరం క్రితం గాయకుడిగా ఉన్నాడా? మరికొన్ని నౌన్స్ని తీసుకొని ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. ఈ సెంటెన్సెస్ రాసేటప్పుడు కీవర్డ్స్గా ఏ వర్డ్స్ని ఉపయోగించాలంటే ఎస్టర్డే, ప్రీవియస్లీ, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ అనే వాటిని కీవర్డ్స్గా ఉపయోగించి ఈ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. ఒకసారి ఫార్ములా గురించి తెలుసుకుంటే ఫాస్ట్ బీ ఫామ్ వాజ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ నౌన్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.